దేశవ్యాప్తంగా విమానాలు రద్దవుతున్నాయి. ఇండిగో విమాన సర్వీసుల్లో ఇప్పుడు పెద్ద ఎత్తున ఒక గందరగోళం ఏర్పడింది. ఒక్కరోజే 200 విమానాలు రద్దయిపోయాయి. అయితే ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ సహా ఇతర ప్రముఖ నగరాల్లో ఎక్కడికక్కడే విమానాలు నిలిపివేశారు ఇండిగో సంస్థ. అయితే ఈ అంతరాయానికి గల కారణం ఏంటి? ప్రస్తుతానికి విమానాశ్రయాల్లో ఈ ఇండిగో సర్వీసులని బుక్ చేసుకొని వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన వారంతా కూడా వేలాది మంది ప్రయాణికులు అక్కడే చిక్కుకొనిపోయారు. ఇప్పటికే ఢిల్లీ నుంచి బయలుదేరాల్సినటువంటి 30 ఇండిగో విమానాలు రద్దు చేసింది ఆ సంస్థ. ఇక మరో 33 విమానాలు హైదరాబాద్లో రద్దయ్యాయి. ముంబైలో ఏకంగా 170 ఇండిగో విమాన సర్వీసులు రద్దు చేసుకుంది ఆ సంస్థ. రోజుకు సగటున దాదాపుగా 2200 విమానాలు నడుపుతున్నటువంటి ఇండిగో సంస్థ సాంకేతిక లోపం కారణంగా ఈ సర్వీసులు రద్దు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ముంబైలో 170, హైదరాబాద్లో 33, ఢిల్లీలో 30, సుమారుగా కొన్ని వందల విమానాలు పూర్తిగా కూడా ఇప్పుడు ఇండిగో విమానయాన సంస్థ రద్దు చేసుకుంది. మరి రద్దు గల కారణం ఏంటి? ఎక్కడికక్కడే ఇండిగో సర్వీసుల ద్వారా బుక్ చేసుకొని హైదరాబాద్, ముంబై అండ్ ఢిల్లీ లాంటి నగరాల నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్ళాలని ఆలోచన చేసిన వారంతా కూడా ఇప్పుడు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. వారి ప్రయాణాలు మొత్తం కూడా నిలిచిపోయాయి. ఎక్కడి వారు అక్కడే విమానాశ్రయాల్లో చిక్కుకొని ఉన్నారు. మా ప్రతినిధి నవీన్ ఉన్నారు. నవీన్, సో ఢిల్లీ, హైదరాబాద్, ముంబై ఈ 3 ప్రాంతాల నుంచి వెళ్లాల్సినటువంటి విమానాలు మొత్తం కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ముఖ్యంగా ఇండిగో సర్వీస్ అంటేనే మన ఇండియాలో ద బిగ్గెస్ట్ ప్లేన్ సర్వీసెస్గా గుర్తింపినటువంటి ఒక సంస్థ. చాలా వేగంగా, అక్యురేట్గా నడపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సో అటువంటి సంస్థకి ఇప్పుడు ఏమైంది? అసలు ఇండిగో విమానయాన సంస్థ పైన ఏదైనా కుట్రలు ఉన్నాయా? 2200 విమానాలు నడిపేటువంటి ఈ సంస్థ సుమారుగా 300 పైచిలకు విమానాలు రద్దు చేసుకుంది. కారణం ఏంటి? అంటే దేశవ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో విమానాలు కూడా రద్దు చేస్తున్నట్టు కూడా వారు నిర్ణయం కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే 48 గంటల్లోనే దాదాపు 300 పైగా విమానాలు కూడా రద్దయ్యాయి. ముఖ్యంగా ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్ళే విమానాలు కావచ్చు, ముంబై నుంచి హైదరాబాద్ కావచ్చు, లేదా బెంగళూరు కావచ్చు, ఈ 4 సిటీల్లో వెళ్ళేటువంటి విమానాలు ఎక్కువగా రద్దయినట్టు కూడా మనకి సమాచారం ఉంటుంది. కాబట్టి ఈరోజు దాదాపు 30 ఇండిగో విమానాలు కూడా ఢిల్లీ నుంచి వెళ్ళేటువంటి ఆ విమానాలు కూడా రద్దు కూడా చేయడం జరిగింది. ఎటువంటి ప్రయాణికులకి ఎటువంటి సమాచారం కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రయాణికులు తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కేవలం ఢిల్లీయే కాకుండా ఈ 4 మెయిన్ సిటీస్కి వెళ్ళేటువంటి ఈ విమానాలు వెళ్ళేటువంటి ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. కనీసం ముందస్తు సమాచారం ఇస్తే తమ ప్రయాణికం క్యాన్సిల్ అనేది చేసుకునే వాళ్ళమని చెప్పేసి కూడా ఏదైతే ఇండిగో కౌంటర్స్ దగ్గర కూడా పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ యొక్క విమానాలకు సంబంధించినటువంటి కొంత ఇష్యూస్తో పాటు అందులో ఉన్నటువంటి మ్యాన్ పవర్ అంటే సిబ్బంది సంబంధించినటువంటి కొరత వల్లనే ఈ యొక్క క్యాన్సిల్ అవుతున్నట్టు కూడా కొంత డీజీసీఏ నుంచి కూడా సమాచారం అందుతుంది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఇప్పుడు డీజీసీఏ కొత్తగా కొన్ని రూల్స్ కూడా తీసుకువచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఈ పైలట్లకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వారికి సంబంధించినటువంటి భద్రత కోసం కొంత నిబంధనలు కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి క్రూ మెంబర్స్కి సరైనటువంటి విశ్రాంతి కూడా ఉండాలని చెప్పేసి కూడా డీజీసీఏ ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. కానీ ఇండిగో సంబంధించినటువంటి యజమాన్యం మాత్రం ఇండిగోలో ఉన్నటువంటి పైలట్స్ ఓవర్ టైం డ్యూటీ చేయడం వల్ల, దాంతో పాటు ఈ యొక్క సిబ్బంది కొరత వల్లనే ఈ యొక్క షార్టేజ్ కూడా జరుగుతున్నట్టు కూడా మనకి సమాచారం ఉంది. మనోజ్, రైట్. అంటే ఇండిగో విమానయాన సంస్థ పైన కుట్రలు పడుతున్నారా? అంటే ఆ రకమైనటువంటి అనుమానాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఇతర కాంపిటీటర్స్ నుంచి అయినా లేదు, దేశ విదేశాల్లో తిరుగుతోంది, ఇండియా ద బిగ్గెస్ట్ ఎయిర్లైన్స్గా ఉందని చెప్పి వేరే దేశాల వలన ఇంకేదైనా లాంటిది ఉందా? అంటే ఇంత పెద్ద సమస్య ఎందుకు వచ్చింది? ప్రెసెంట్ ఏమైనా రిస్ట్రిక్షన్స్ కారణంగా జరుగుతోందా? వెదర్ కండిషన్స్ కారణంగానా ఇండిగో సంస్థ ఒక నిర్ధారణకు వచ్చిందా? ప్రస్తుతానికైతే ఇండిగో నుంచి అయితే ఎటువంటి సమాచారం అయితే రాలేదు. అంటే రోజుకి దాదాపు 2200 విమానాలు కూడా ఇండిగో మన దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క డిపాచర్ జరుగుతాయి, లేకపోతే అరైవల్ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ నెలకొంది. కానీ ఆలోచనంగా ఈ యొక్క 48 గంటల నుంచి ఇటువంటి ఇబ్బందులు తలెత్తున్నా మాత్రం సోషల్ మీడియాలో కొన్ని ట్రోల్స్ కూడా అవుతున్నాయి. ఇండిగోలో ఉన్నటువంటి ఆ సిబ్బంది కొరత, దాంతోపాటు పైలట్స్ ఓవర్ టైం చేయడం వల్ల, దాంతోపాటు కొంతమంది ఆ పైలట్స్ కూడా తమ విధులు కూడా నిర్వహించకుండా వారు బైకాట్ చేసినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఈ విధంగా ఫ్లైట్స్ అన్ని కూడా క్యాన్సిల్ అవుతున్నట్టు కూడా సమాచారం ఉంటుంది. కానీ అఫీషియల్గా ఇండిగో నుంచి మాత్రం ఎటువంటి ప్రెస్ రిలీజ్ అనేది మాత్రం రాలేదు. మరోవైపు ఇటు డీజీసీతో పాటు ఏవియేషన్ సంబంధించినటువంటి అధికారులు కూడా ఇటు ఇండిగో సంబంధించినటువంటి అధికారులతో కూడా వారు సమావేశం కూడా ఏర్పాటు చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ సమావేశం సాయంత్రం 5 గంటలకి ఈ ఒక సమావేశం కూడా జరగబోతుంది. ఎందుకంటే ఇండిగో సంబంధించినటువంటి సమస్యలు ఏంటిది, ఎందుకంటే డీజీసీఏ తీసుకొచ్చినటువంటి రూల్స్ వల్ల ఇండిగో ఈ విధంగా వ్యవహరిస్తున్నారో, లేకపోతే ఏంటి కారణాలనే అంశాలపై కూడా కొంత సమాచారం కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి మనోజ్. రైట్,
థ్యాంక్ యూ నవీన్. సో మొత్తంగా ఇండిగో విమానయాన సర్వీసుల్లో తీవ్రమైనటువంటి అంతరాయం ఏర్పడుతోంది. పలు విమానాలు రద్దయిపోయాయి. హైదరాబాద్ నుంచి ఎగరాల్సిన 33 విమానాలు రద్దయిపోయాయి. ఆ ఢిల్లీ నుంచి 30 అండ్ ముంబై నుంచి 170 సుమారుగా 300 పైచిలకు విమానాలని ఇప్పుడు ఇండిగో సర్వీసెస్ రద్దు చేసుకున్నట్టుగా అఫీషియల్గా ప్రకటించేసింది. అయితే ఆయా కస్టమర్లు ఎవరైతే ఇండిగో సర్వీసులు బుక్ చేసుకుని వివిధ ప్రాంతాలకు వెళ్ళాలనుకుంటారో వారందరికీ ఒక్కసారిగా షాక్ గురి చేసే విధంగా క్యాన్సిలేషన్ మెసేజ్లు. ఇది ఒక ఇండిగో విమానంలో వెళ్ళాలనుకున్నటువంటి ఒక ప్రయాణికుడి మెసేజ్ ఇది. డియర్ ఫ్లైయర్, డ్యూ టు ఆపరేషనల్ రీజన్ యువర్ ఫ్లైట్ 6E972 is cancelled. We understand that this might impact your travel plans and apologize for the inconvenience that this may have caused. Please click here to choose an alternate flight or get a refund. For any queries, we are extremely grateful for your patience and understanding. Regards, Indigo. ఇది ఇండిగో విమానయాన సంస్థ నుంచి ఓ ప్రయాణికుడికి ఆయన ఫ్లైట్ క్యాన్సిలేషన్ అయినటువంటి మెసేజ్ రావడం. సో రీజన్స్ ఏంటి అనేది ఎక్కడా లేదు. మరి ఫ్లైట్ క్యాన్సిలేషన్ ఆన్ ఏ సడన్ ఒక గంట ముందు నీ ఫ్లైట్ క్యాన్సిల్ అయిందంటే ఎలా ఉంటుంది? అక్కడ ఢిల్లీలో ఒక అపాయింట్మెంట్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది, ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ ఉంటుంది, అక్కడ అపాయింట్మెంట్స్ ఉంటూ ఉంటాయి. సో ఆ సిచ్యువేషన్లో సడన్గా మీ ఫ్లైట్ క్యాన్సిల్ అయిందంటే ఏంటి సిచ్యువేషన్? సో కొంత ప్రియార్ ఇన్ఫర్మేషన్ లేకపోవడం కూడా ఇండిగో విమానయాన సంస్థ పైన ఇప్పుడు పబ్లిక్లో చాలా తీవ్రమైన ఆగ్రహం కూడా వెలుగక్కుతున్నారు. సో ఇక్కడ మోస్ట్లీ అసలు కారణాలు ఏంటి అని చెప్పి ఎక్స్పర్ట్స్ మాట్లాడుతున్న సమయంలో మల్టిట్యూడ్ ఆఫ్ అన్ఫోర్సీన్ ఆపరేషనల్ ఛాలెంజెస్ అంటే కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయంట. దాంట్లో మైనర్ టెక్నాలజీ గ్లిచెస్, సో టెక్నాలజీ పరంగా చిన్న చిన్న గ్లిచెస్, కొన్ని సమస్యలు, షెడ్యూల్ చేంజెస్ లింక్ డ్యూ టు వింటర్ సీజన్. సో వింటర్ సీజన్ కారణంగా పొగమంచు లేకపోతే తీవ్రమైనటువంటి వాతావరణ మార్పుల కారణంగా కూడా కొన్ని ఈ మార్పులు చేర్పులు ఉన్నాయంట. తర్వాత వెదర్ కండిషన్స్ ద్వారా కూడా కొన్ని మార్పులు చేర్పులు ఉన్నాయి. సో ఇంక్రీజ్డ్ కంజెషన్స్ ఇన్ ద ఏవియేషన్ సిస్టమ్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అప్డేటెడ్ క్రూ రోస్టరింగ్ రూల్స్. సో అటు రూల్స్ ప్రకారంగా నడపాలన్నా కూడా కొన్ని విధి విధానాలు పాటించాలి కాబట్టి అక్కడ కూడా తీవ్రమైన అంతరాయం ఏర్పడుతుందట. ఇది ఒకటే కాదు, ఒక మ్యాప్ కూడా ఇండిగో విమానయాన సంస్థ ఒకటి రిలీజ్ చేసింది. దాంట్లో ఓల్డ్ నామ్స్, కొత్త నామ్స్, పాత నామ్స్ ఎలా ఉన్నాయి, కొత్త నామ్స్ ఎలా ఉన్నాయి. వీక్లీ రెస్ట్ ఒక పైలట్కి 36 అవర్స్ మాత్రమే ఉంటే ఇప్పుడు 48 అవర్స్ని మ్యాండేట్ చేశారు వీక్లీ. అంటే 2 రోజుల పాటుగా రెస్ట్ ఇవ్వాల్సిందే, ఆయన ఫ్లై చేసే సమయంతో పాటుగా 2 రోజులు రెస్ట్ ఇవ్వాల్సిందే. ఇది కొత్త నామ్స్ 2025 ఇంప్లిమెంట్ అయిన నామ్స్. ఇక నైట్ డ్యూటీ దానికి సంబంధించి కూడా 5 అవర్స్ ఫ్లైట్ జర్నీ ఒకటైతే 6 అవర్స్ ఒకటి, అంటే కొత్త దాంట్లో 6 అవర్స్ అప్పుడు 5 అవర్స్. తర్వాత మ్యాక్సిమం ఫ్లైట్ డ్యూటీ పర్ డే 10 to 12 అవర్స్, 10 నుంచి 12 గంటలు పనిచేయాలి అక్కడ క్రూ. ఇప్పుడు మాత్రం కేవలం 10 అవర్స్ మాత్రమే, 10 అవర్స్ మించకూడదు. తర్వాత 14 days అంటే 14 రోజుల సమయంలో 2 వారాల్లో ఎన్ని గంటలు ఫ్లైట్ చేయాలన్నప్పుడు 100 గంటలేమో పాత నామ్స్ ప్రకారం, కానీ కొత్త నామ్స్ మాత్రం 80 గంటలు మాత్రమే. ఇలా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో ఈ రిస్ట్రిక్షన్స్ కారణంగా కూడా స్టాఫ్ని అనుకున్న స్థాయిలో మేము డిప్లాయ్ చేయలేకపోతున్నాం, ఎక్స్పెక్టెడ్ రేంజ్లో ఫ్లైట్స్ రన్ చేయలేకపోతున్నాం అనేది ఇండిగో విమానయాన సంస్థ చెప్తోందట. సో మీ ఫ్రెండ్స్లో ఎవరైనా, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమల వెళ్ళాలనుకునే వారందరూ కూడా అయ్యప్ప స్వాములు ఇప్పటికే బహుశా ఇండిగో విమానయాన సర్వీసెస్ని బుక్ చేసుకొని ఉంటారు. సో కొంత వాళ్ళకి ప్రియార్గా ఈ లైవ్ లింక్ని షేర్ చేయండి, వాళ్ళు ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలుగుతారు. లేదంటే సమయానికి 1 గంట ముందే మీ ఫ్లైట్ కనుక రద్దయిన ఇన్ఫర్మేషన్ వస్తే ఆల్టర్నేట్ ప్లాన్స్ లేక పాపం వాళ్ళంతా కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. సో వెంటనే ఎవరైనా ఎక్కువగా ఫ్లైట్స్ యూజ్ చేసి వివిధ ప్రాంతాలకు వెళ్ళేవారు లేకుంటే బిజినెస్ పనుల్లో వెళ్ళేవారందరికీ కూడా వెంటనే లింక్ షేర్ చేయండి. సో మీలో ఎవరైనా కనుక ఇటువంటి మెసేజ్ వచ్చి ఇబ్బంది పడ్డారా, ఆ మెసేజ్ రాగానే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి కామెంట్ చేయండి. నైపుణ్యం ఎవరి సొత్తు? ఒకప్పుడు హైటెక్ సిటీ దగ్గర తక్కువ ధరలో ప్లాట్లు కొనుక్కుని బాగుపడ్డారు. తర్వాత ఓఆర్ఆర్ దగ్గర, ఇప్పుడు అవకాశం త్రిబుల్ ఆర్ దగ్గర వచ్చింది. ఇప్పుడు షాద్ నగర్ వైపు ఉన్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ. ఇంకా జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు ఏంటమ్మా? శాస్త్రి వామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది కదా. చెల్లెమ్మా, శాస్త్రి వామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయిందమ్మా, వెంటనే తెచ్చుకో. శాస్త్రి బామ్ 5 రూపాయల్లో అద్భుతం. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది.
నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి.